హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కోవా స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అందుకు 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. అడుగు మందంపాటి పాత్ర ఒకటి తీసుకున్నాను. దాన్ని గ్యాస్ పై పెట్టి పాలు ఈ పాత్రలో అయితే పోసుకుంటున్నాను. పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలంటే పాలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయంటే, అంటే కోవా కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది అన్నమాట. అలా సగం అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇలా సగం అయినాయండి పాలు. ఇందులో నేను సుమారు 100 గ్రాముల కన్నా తక్కువగానే పంచదార వేసుకుంటున్నానండి. నేను లీటర్ పాలకి 100 గ్రాములు పంచదార, 100 గ్రాముల కన్నా తక్కువగానే ఉంటుందండి పంచదార. ఈ స్వీట్ సరిపోతుంది దీనికి. ఇంకా ఎక్కువ పోసుకున్నా తీపి ఎక్కువైపోద్ది. ఇలా పంచదార వేసుకున్న తర్వాత తిప్పుకుంటూనే ఉండాలండి, ఇంకా అడుగు పట్టకుండా. సుమారు నాకు ఈ కోవా చేసుకోవడానికి 2 గంటలు టైం అయితే పట్టిందండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. కోవా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నేను 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నాక తిప్పుతూనే ఉండాలి. ఇది కోవా రెడీ అయ్యేంత వరకు ఇంకా తిప్పుతూనే ఉండాలండి. మనం ఎంత తిప్పుకుంటే అంత కోవా కూడా బాగా టేస్టీగాను ఉంటుంది, బాగా వస్తుందండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం అస్తమాను తిప్పుతూనే ఉండాలి. ఇలా మనకి కోవా రెడీ అయిందని గిన్నె అంచు వదులుతుందండి. అప్పుడు మనకి కోవా రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, చూసారా, ఇలా అంచు వదిలేస్తుంది. ఇలా అంచు వదిలేసినప్పుడు మనం ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈ కోవా స్వీట్ను ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో కోవా వేసుకున్న తర్వాత కూడా బాగా తిప్పుకోవాలండి. దగ్గరికి పోగడేంత వరకు కూడా బాగా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలాగా ఉండలు కట్టకూడదండి. ముఖ్యంగా ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉండలు కట్టదు, దగ్గరికి పోగడుతుందండి. నేను ఉండలు చేసుకొని ఇలా దగ్గర కోవా వచ్చి ఉందండి, దాని మీద అయితే వేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. కోవా స్వీట్ రెడీ అండి. వేడివేడి కోవా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.